ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. ఆ ఆ సలుపుమయ్య కృషిని శాంతి పెంపొందింప. సలుపుమయ్య కృషిని శాంతి పెంపొందింప. ఉన్ముఖులుగా చేయు ముర్వినరులా జనులనెప్పుడు నీవు జాగృతమునరించు. తెలుసుకోరమేటి తెలుగు ధీరా. మేటైన తెలుగు ధీరుడా, గొప్ప తెలుగు ఓ మానవుడా, ఈ సమాజంలో ప్రతి మనిషి శాంతిని పరిరక్షించేందుకోసం, శాంతిని పెంపొందించేందుకోసం కృషి చేయవలసి ఉన్నది సుమా. ప్రపంచ శాంతి సమతౌల్యతను కాపాడేందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. విశ్వశాంతి సామరస్యత చాలా అవసరం. మనం శాంతి సామరస్యతను సాధించేందుకోసం అవసరమైన కృషిని సలిపినప్పుడే ఆ మానవ జీవితం సార్థకమయం అవుతుంది. మానవ జీవితం సార్థకమయం చేసుకునేందుకు కృషి సలపవలసిన, శాంతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందుకోసం ఉన్ముఖులుగా చేయవలసిన, ప్రతి ఒక్కరిని సంసిద్ధుల్ని చేయవలసిన, శాంతి పరిరక్షణ కోసం, శాంతిని కాపాడేందుకోసం సోదరుల మధ్య, సమాజం మధ్య, దేశాల మధ్య శాంతి సామరస్యాన్ని సాధించినప్పుడే విశ్వశాంతి కలిగి వసుదైక కుటుంబం ఏర్పడుతుంది అనే అభిప్రాయం. అందుకోసం కృషి సలపవలసిన అవసరం, అందుకోసం ప్రతి ఒక్కరిని ఉన్ముఖులుగా తయారు చేయాల్సిన, జాగృతీకరణ గావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పి ఈ పద్య తాలూకు గొప్ప సందేశం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లో మీ సాహితీ మిత్రుడు, రసానంద కవి, కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు కళ్ళం సాహితీ సమితి, కర్నూలు. ధన్యవాదాలు.